For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ప్రతిరోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి మన పూజా విధానం, మన ఇంట్లో గనక ఆరాధించాలి దేవుళ్ళని. ఇంతమంది కోట్లాను దేవతల్లో చాలా మందికి ఉండేది ఏంటంటే ఎవరి కులదైవం వాళ్ళని పూజించినా అసలు మన ఒక ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఇంకా చెప్పాలంటే ఇలా చెప్తే అందరికీ ఐశ్వర్యవంతులుగా ఉండాలి అనుకుంటే ఏ ఏ దేవుళ్ళని ఆరాధించాలి మనం అసలు? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే. అందరికీ లక్ష్మీ అమ్మవారు కటాక్షం కావాలి బేసిక్గా, ఓకేనా? అట్లాంటప్పుడు మనం ఎలా ఫస్ట్ నిద్ర మంచం మించి మొదలు పెట్టుకుందాం. ఎలా పూజించాలి అనే విషయాన్ని నిద్ర మంచం మించి, నిద్ర లేచి కళ్ళు తెరవగానే అమ్మో ఇవాళ అది వండాలి ఇది వండాలి ఆ టెన్షన్ తీసుకోకండి. రెండు చేతులు ఇలా చక్కగా దగ్గర పెట్టుకొని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని రెండు చేతులు కూడా కళ్ళకద్దుకొని అమ్మవారి ముగ్గురిని కూడా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాన్ని తలుచుకొని మీరు చక్కగా ఆనందంగా దైనందిన జీవితంలో భూమి మీద అడుగు పెట్టేటప్పుడు ఆ భూమాతకి ముమ్మారు దండం పెట్టుకొని శ్లోకాలు చదువుకోకపోయినా పర్వాలేదు, నమస్కారం చేసుకొని మీరు గుమ్మం దిగి మంచి మంచి అడుగు కింద మీరు పెట్టండి. పెట్టి చక్కగా హాయిగా ఆనందంగా మీ నిత్య కృత్యాలు తీర్చుకొని నానాది కార్యక్రమాలు చేసుకొని దేవుని దగ్గర మొత్తం అన్నీ కూడా ఏమీ కూడా అవశేషాలు ఉండరాదు. అందుకని అవన్నీ కంప్లీట్ చేసుకొని శుభ్రంగా అన్ని శుభ్రం చేసుకొని అప్పుడు పూజాది కార్యక్రమాలు. ఈలోగా పిల్లలు వెళ్ళాలి బయటికి, భర్త వెళ్ళాలి లేడీస్కి అయితే. తర్వాత ఎలాగా అంటే కనుక అన్నీ శుభ్రం చేసి అన్నీ అమర్చి మగవాళ్ళని పొద్దున పూట దీపారాధనకి ఛాన్స్ ఇచ్చేయండి. ఇంటి యజమాని దీపారాధన పొద్దున మాట చేస్తే మీ గృహం చాలా చక్కగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కావాలంటే మీ పిల్లల్ని పంపించి క్యారేజీలు కట్టి అన్నీ అయిన తర్వాత మీరు దీపారాధన మళ్ళీ చేసుకోవచ్చు. ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది కదా. ఆడవాళ్ళు వెలిగించిన దానికన్నా దీపం యజమాని వెలిగించాలి ఉదయం పూట, అది శాస్త్రంలో చెప్పబడింది. ఆ తర్వాత కాని పక్షంలో, ఒకవేళ లేని పక్షంలో అప్పుడు ఇంకా ఆడవాళ్ళు, ఒకవేళ కుదరని పక్షంలో ఎక్కడ ఊరు కానీ ఊర్లో ఉంటాడు ఆయన, అట్లా వస్తాడు, అప్పుడు మీరు వెలిగించండి. కుదిరినంత వరకు మగవాళ్ళ దీపారాధనకి అర్హులు. గృహ యజమాని గృహస్థు తన ధర్మాన్ని దీపారాధనతో భగవంతునికి నమస్కారం చేసుకుని తన యొక్క దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళడం అనేది అతనికి చాలా మంచిది. ఆపమృత్యు దోషాలు ఉండవు. అది అయిపోయింది. సరే, తర్వాత మీరు నిత్య కార్యక్రమాలన్నీ ముగించుకొని వంట చేస్తూ ఉంటారు. మీరు వంట చేస్తూ ఉంటే ఏం చేస్తారు? వంట చేస్తూ కూడా చక్కగా మనం తయారు చేసే పదార్థం ఎప్పుడు కూడా అది ప్రసాదంగానే మారాలి. ఎలా అంటే కనుక పూజలు చేసుకుంటున్నాము అనేసి ఆ పూజ చేసుకున్న కాసేపే ఆ మడి వస్త్రం కట్టుకున్నంతసేపు కూడా పట్టు వస్త్రం కట్టుకుంటేనే పట్టుదలగా పూజ చేయగలం అనేది పెట్టుకోకండి. మీరు ఎప్పటికీ కూడా పవిత్రమైనటువంటి దృష్టితో, పవిత్రమైనటువంటి ఆలోచనతో, పవిత్రమైనటువంటి అంతరంగంతో మీరు ఉండాలి. అంటే ఏం చేయాలి? చక్కగా అది చేస్తూ వంట చేస్తూ గరిటతో ఎలా తిప్పుతున్నాం అనుకోండి, చక్కగా హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణ ఋతుసృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తామవావహ జాతవేదో లక్ష్మి మనపగామినీం. ఆ విధంగా స్త్రీ సూక్త పారాయణ, పురుష సూక్త పారాయణ. ఏమండి మాకేం రావండి, ఓకే, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయం అది వచ్చు కదా, పోనీ అది కూడా రాదండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం అని అలా నమ శివాయ అనుకోవయ్యా. ఏదో ఒక నామంతో నువ్వు పదార్థాన్ని నువ్వు పూర్తిగా చేసినప్పుడు దానిలో ఏ విధమైన కలుషాలు ఏమున్నా, కాలుష్యాలున్నా కూడా ఎగిరిపోతాయి. అది మన దైనందిన జీవితంలో ముఖ్యమైనటువంటిది. తర్వాత నివేదనలు నైవేద్యాలు పెడుతూ ఉంటారు. మనకి ఇష్టదేవత అన్నావు నువ్వు ఇందాక. తర్వాత ఏంటంటే మన ఇంట్లో మా కులదేవత, ఏ దేవుళ్ళని మనం ఆరాధించాలి? ఏ దేవుళ్ళు ఇష్టం నీకు? నీకు పప్పు ఆవకాయ వేసుకుని భోంచేయడం ఇష్టం. ఆ విధంగానే ఆ పప్పు ఆవకాయ ఎలా అయితే ఇష్టమో అలాగే ఒక దేవుడు ఇష్టమైన పార్టీ ఒకటి ఉంటుంది. ఆ దేవుణ్ణి చక్కగా ఆరాధించుకో. ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ కులదేవత ఒకటి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అందరికీ
ఇలవెల్పు ఆ వెంకటేశ్వర స్వామిని పెట్టుకో. అది కాకుండా నీ ఇష్టదైవాన్ని పెట్టుకో. సాయిబాబా నీ ఇష్టదైవం, సాయిబాబాని పెట్టుకో. ఆ తర్వాత నాకు దైవం ఎవరు? కనకదుర్గమ్మ. ఆ కనకదుర్గమ్మని పెట్టుకుంటాను. అప్పుడు ఈ సాయిబాబాకి ఏం చేస్తావు? ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని చక్కగా ఒక నోట్ బుక్ పెట్టుకొని పూజ అనంతరం అష్టోత్తరం చేసిన తర్వాత ఇది రాయడం వలన నీ నుదుటి వ్రాత చేతి వ్రాత మారుస్తుంది సాయిబాబాని ఆరాధించడం వలన. లేదు అమ్మవారే ఇష్టం, నేను అమ్మవారి పార్టీ అండి, దుర్గమ్మనే నేను పూజిస్తాను. ఓకే, ఓం ధుం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అమ్మవారిని ఆరాధించండి 108 సార్లు. కుంకుమ తీసుకొని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఈ నామాలు 2 నామాల్లో ఏదో ఒకటి చేయండి. కష్టం కాదు కదా, ఇష్టంగా చేయొచ్చు కదా. అందరూ వెళ్ళిపోయారు, ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. మనం ఆ ఛానల్ ఈ ఛానల్ మార్చుకుంటూ పరిగెత్తే కన్నా ఇది చేసుకుంటే ఇల్లు ప్రశాంతం అయిపోతుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్, గొడవలు రావు, చికాకులు రావు. పసుపు బొట్లు ఈ యొక్క గడపకి మంగళవారం శుక్రవారం అన్న అలంకరించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచొస్తుంది. ఇవన్నీ మన పెద్దవాళ్ళు చేశారు. కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టేవారు. కళ్ళాపులు అపార్ట్మెంట్లో ఎక్కడ చల్లుతాం మనం? అందుకని చక్కగా మీరు మీ ఇంటిని, మీ గృహాన్ని చక్కగా రంగవల్లు, శుద్ధ ముక్కతో రంగవల్లు గీయండి. పొద్దున్నే పొట్టు పసుపు శుక్రవారం మంగళవారం అన్నా పెట్టండి. ఉదయం ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గు ఉండాలి, అది తప్పనిసరి. తర్వాత మీ నిత్యకృత్యాల్లోకి వెళ్ళిపోండి. పాచింట్లో ఏ పనులు చేయకండి. పాచింట్లో మగవాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఇలాంటివి కొన్ని అంటే తడిగుడ్లు పొడిగుడ్లు తర్వాత పెట్టుకోండి, ముందు మాత్రం తుడిచేసుకోండి. అలా కొన్ని కనీసం మరీ గొప్పగా నెత్తిమించి నీళ్ళు పోసుకోవలను, మడి చీరతోటే ఉండవలను ఆ మాటలు చెప్పడం లేదు. మీరు అర్థం చేసుకుని ఆచరణాత్మకంగా భగవంతుడు అంటే మనకి ఇష్టదైవము. ఇష్టదైవాన్ని మనం చేరాలంటే, మనం కష్టపడకుండా చేరాలంటే చక్కని మార్గాలు బోల్డున్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా మీరు అనుసరించినట్లయితే ఆధ్యాత్మికత మన ఇంట్లో వెల్లువిరుస్తుంది. మంగళవారం శుక్రవారం పసుపు ఉప్పు వేసిన నీళ్ళతో ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుంటే నెగిటివ్ అనేది రాదు. ఆ తర్వాత సాంబ్రాణి పొగేస్తే మొత్తం ఇంకేమన్నా ఉంటే కూడా అవన్నీ కాలుష్యాలు లేకపోతే ఎదుటి వాళ్ళ వచ్చే అసూయమైనటువంటి దృక్కుల వల్ల వచ్చే దృష్టి దోషాలు అన్నీ పోతాయి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదా, మరి ఇన్ని రకాలు ఉండి సాయంకాలం పట్ల సంధ్యాదీపం పెట్టండి. సంధ్యా కాంతుల వేళ ఇది, సాయిని చేరే సమయం ఇది. సంధ్యాకాంతుల వేళలో సమయం నుంచి ఏ సమయం వరకు పెట్టుకోవచ్చు అంటారమ్మా? సాయంత్రం 5 గంటల నుంచి మీరు 6-6:30 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే పాపం ఆ టైంలో మీరు స్కూల్స్ నుంచి వచ్చినా, లేకపోతే ఆ టైంలో మీరు ఇక్కడి నుంచైనా బయట నుంచి వచ్చినా, ఏమైనా మీరు పెట్టడం అనేది ముఖ్యం. నా దృష్టిలో అయితే నేను టైం గురించి చెప్పను. ఆ టైంకి మీరు రాలేకపోవచ్చు, అలానే మానేయద్దు, పెట్టుకోండి. 7 గంటలకు వచ్చారు, పెట్టమ్మా దీపం, పర్వాలేదు, 2 అగరబత్తులు వెలిగించు, దీపం పెట్టు, చక్కగా గంట వాయించు. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, సర్వభూత హితప్రదాయ నమః, దారిద్ర్య ధ్వంసినే నమః, శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవి నమః. ఏం చాలా చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టు, చాలు. ఎంత ఆనందంగా ఉంటుంది మనకు. దేవుడి గుడి చూడగానే మనకి ఎంత సంతోషం అయిపోతుంది. అయితే ఆ టైంలో మనం శుభ్రంగా ఉండి స్నానం కాళ్ళు చేతులు కడుక్కుని కూడా పెట్టు తల్లి, బంగారు తల్లి. అమ్మ, అలాగే పూజా మందిరంలో కొంతమంది చూస్తే దీపం మన వైపు తిప్పి పెడతారు, లేదా కొంతమంది దేవుడి వైపు పెడతారు, కొంతమంది సైడ్ పెడతారు. అసలు ఎలా పెట్టాలమ్మా దీపం జ్యోతి పరబ్రహ్మ అంటాం కదా. దీపాన్ని ఎప్పుడు కూడా భగవంతుని వైపు చూసేటట్టుగానే పెట్టాలి. మన వైపు చూసి మనం పెట్టుకుంటున్నావా? మనకి కాదు, కొంతమంది సైడ్ ఎందుకమ్మా? అది దేవుడి పటం ఇట్లా ఉంది, ఆ దేవుడి పటాన్ని దీపం అలా చూస్తూ ఉంటే దేవునికి పెడుతున్నావు. నువ్వు పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో పెట్టట్లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అది ఒకటి. 2 ఏంటంటే తూర్పు వైపు దీపారాధన. తూర్పు వైపుకి మనం తిరిగి భగవంతునికి ఫోటో తూర్పు వైపు పెట్టుకొని పెట్టడం అనేది శ్రేష్టం. 2వది ఉత్తరం వైపు తిరిగి ఉత్తరం వైపు దీపారాధన, దీపం దేవుడి పటం వైపే ఉండాలి, అది శ్రేష్టం. పడమర దక్షిణం అసలు వద్దు, యముడికి స్థానం అది. దక్షిణ దీపమే వద్దు, అందువల్ల దక్షిణానికి వద్దు. ఆ తర్వాత ఇంకో పడమరకు కూడా 2వ విషయం, ఉత్తరానికి తూర్పుకి పెట్టుకోండి చాలు. అలాగే అమ్మ, నేను అడిగిన సందేహాలు చాలా మంది కూడా ఈ సందేహాలు తీరుతాయని ఆశిస్తున్నా మన వీడియో ద్వారా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః.